వాళ్ళ నీడే మన ఇంటి మీద పడనివ్వరు, మరి మీరెందుకు ఆపుతున్నారమ్మా? నా నీడ ఆడింట్లో ఉంది కాశీ. అవును కాశీ, శాతకాని ఎదవలు ఆడపిల్లని అడ్డబెట్టుకొని మా దగ్గరే భద్రంగా ఉందని బెదిరిస్తున్నారు. కాళ్ళట్టి పిసకడం మొత్తం అన్ని లహరికి చక్కగా చూపించు. అరే, ఫోన్ చేయి మైత్రి అంటే మోహన్ సొత్తు నిలబడ్డావేటి? వాళ్ళింటో వాళ్ళ ఆయనకి ఎంత గొప్పగా మర్యాదలు చేస్తున్నారు. ఆ పిల్లకి తెలియాలి కదా. సెయ్ సెయ్, వీడియో ఫోన్ సెయ్. వీడియో కాల్? మైత్రి వీడియో కాల్ ఎందుకు చేస్తుంది? మైత్రి, అంత చక్కగా చూపెట్టు. కాశీ, మైత్రి, చూపించు. నా అల్లుడు సినిమా హీరోలా ఎంత బాగా కాలెత్తాడో చూపించు. ఏది మైత్రి, ఆ ఫోన్ ఇటివ్వు. ఇదిగో లహరి, చూసావా నీ ఇంట్లో మీ ఆయనకి ఎంత చక్కగా మర్యాదలు చేస్తున్నారో? నువ్వు చూసి సంతోషిస్తావని అల్లుడు వీడియో ఫోన్ చేపించాడు. చూడు, చక్కగా అన్నీ చూడు. ఏంట్రా చూస్తున్నావు? నొక్కో. ఏట్రా కాశీ, చేతులు వణుకుతున్నాయి? బలం తగ్గిందా, కోపం పెరిగిందా? అబ్బా, కోపమే. కళ్ళల్లో నిప్పులు సిమ్ముతున్నాయట్రా. దించరా, సూపు దించి
కాళ్ళ మీద కళ్ళెట్టి గట్టిగా పట్టు. అక్కడ చూడు, మీ అమ్మగారే అల్లుడి కాళ్ళట్టడానికి తయారైపోయింది. నువ్వేట్రా మిర్రి సొత్తున్నావు? వద్దో వద్దో వద్దో. యజమానికి ఉండాల్సినంత పొగరు ఇంట్లో పనోళ్ళకే ఉంది. ఏట్రా, పంటి కింద రాయి పడిందా? జాగ్రత్త, పళ్ళు రాలిపోగలవు. రేయ్, నీ గడ్డం నా కాళ్ళకి బాగా చిరాకు పెడుతుందిరా. నెక్స్ట్ టైం నేనొచ్చి కాళ్ళు పట్టించుకునేటప్పుడు నీ మొహానికి ఈ గడ్డం ఉండకూడదు. తీంచి చక్కగా అమ్మాయి మొహంలా మెత్తగా తగలాలరా. నా అల్లుడు చెప్పింది వినిపించిందా? పాపం చేశాను నేను, దానికి నాకే శిక్ష పడాలి. రే అల్లుడు, నీ మంచం కింద బాంబు పెట్టింది ఇదే కదూ? అవునత్త, నాకు వీడు సమ్మగా కాళ్ళొత్తుతున్నాడు. దాని సంగతి నువ్వు చూసుకో. నా కోట కూడా నువ్వే ఇచ్చే. ఏటే అలా సుత్తున్నావు? ఎల్లి తాగడానికి ఏదైనా తీసుకురాపో. అట్టగే అమ్మగారు. వీళ్ళని ఇంకా అక్కడే ఉంచేస్తే ఇంకా దారుణం చేస్తారు. వెంటనే వెనక్కి రప్పించాలి. పిన్ని గారు, ఫోన్ ఒకసారి ఆయనకి ఇస్తారా? ఇదిగోరా. ఏంటి లహరి? ఏమండి, మీరిప్పుడు మా ఇంటికి ఎందుకు వెళ్ళారు? ఇందుకే వచ్చాను. ఏ రాకూడదా? అలా అని కాదు. రే, నువ్వొకడివి, నీకు సరిగ్గా సమాధానం చెప్పడం కూడా రాదు. ఇటివు. ఇదిగో లహరి, ఆడు ఈ ఇంటి అల్లుడు. ఆడికి ఎప్పుడైనా ఈ ఇంటికొచ్చే హక్కుంది. పైగా ఇది మగోడు లేని ఇల్లాయే. మరి అల్లుడిగా ఈ ఇంటి మంచి చెడు కూడా ఆడే చూసుకోవాలి కదా. అందుకే ఈ ఇంటిని ఓ సూపు చూసి వెళ్దామని ఇలా వచ్చాడు. నువ్వు ఆపకు, వీడియో తీస్తూనే ఉండు. తీసుకోండి అమ్మగారు.
యవ్వ పగోడింట్లో బాంబు పెట్టడం తెలుసు కానీ ఇంటికొచ్చిన వాళ్ళకి ఏమి ఇవ్వాలో తెలీదా? నేను టీ తాగుతానో లేదో తెలుసుకోవడం తెలీదా? మీరు టీ తాగరా? మరేం తాగుతారమ్మా? ఆ మొక్క లోపలికెళ్ళి టీ తెచ్చే ముందు అడగాలి. అయినా అల్లుడు, అసలు మనలాంటోళ్ళం ఇలాంటి ఇళ్ళకొచ్చి ఇంతసేపు ఉండకూడదురా. ముందు అసలు వచ్చిన పనేటో చెప్పు, వెళ్ళిపోదాం. కాశీ భలే పట్టావురా. అత్త, పెళ్ళైన దగ్గర నుంచి నాకు ఒక్కటే కళొస్తుందత్త. మీ ఆయన నరసింహ నా కల్లోకి రోజు వచ్చి వచ్చి నాకు నా కూతురు కడుపున పుట్టాలనుంది ఒకటే నస పెడుతున్నాడత్త. పాపం నా కొడుగ్గా పుట్టాలని ఎంతో కోరికతో ఉన్నాడు మా మామ. నీ కూతురు కూడా ఎంతో కోరికతో నా ఇంటికి వచ్చింది. నేను కూడా ఎంతో కోరికతో నాకొక కొడుకు పుడతాడని ఎదురు చూస్తున్నాను. మరి అందరి కోరిక తీరాలంటే నీ కూతురు నా గదిలోకి రావాలి కదత్తా. కానీ నీ కూతురు నా అల్లుడి దగ్గరికి వెళ్ళడం మానేసి భయపడి దూరంగా పారిపోతుంది వైదేహి. అలా పారిపోతుంటే ఈడికి కొడుకెలా పుడతాడు? ఈడికి కొడుకు పుడితే ఆడికి నరసింహ అని పేరెట్టుకుని రే నరసింహ అని పిలవాలని మేమందరం ఎంతో ఆశపడుతుంటే ఈ పనిమంతురాలు శోభనం గదిలో బాంబు పెట్టి ప్లాన్ అంతా సెడగొట్టేసింది. ఇంకోసారి ఇంకోలా ప్రయత్నం చేస్తే నీ కూతురు ఎవరితోనో కొట్టించి భయపెట్టించింది. అలా అయితే నా కొడుకు నరసింహ ఎంత బాధపడతాడత్తా. అందుకే అత్త, నువ్వే నీ కూతురికి నచ్చజెప్పి నీ కూతుర్ని నా గదిలోకి రమ్మని చెప్పండి. చ ఇదెక్కడి కర్మమ్మా? ఎక్కడ నా అల్లుడు అత్తింటికెళ్ళి నా శోభనం జరిపించండి, నా శోభనం జరిపించండి అని మొత్తుకుంటాడా? ఏం చేద్దాం, ఆ కర్మ నా అల్లుడికి పట్టింది. ఇలా అడుక్కోడు ఎవరన్నా సూతే మొఖాన ఊసిపోతారమ్మా. అత్తా, ఇవన్నీ మర్చిపోయి ముందు నీ కూతురిని నా గదిలోకి రమ్మను. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. ఇదిగో, అసలు నేను ఇక్కడికొచ్చిందే ఈ ఒక్క మాట చెప్పి వెళ్ళాలని. కొంచెం నా బాధ అర్థం చేసుకో అత్తా. సర్లే, అర్థమవుద్దిలేరా. ఇదిగో వైదేహి, ఆడు ఉప్పు కారం తింటున్నాడు కదా, పాపం ఎంతకాలమని ఆగుతాడు చెప్పు. ఇదిగో, ఇంకా ఇదే శివరాకరి మాట. వినడానికి మనకు సిగ్గు లేకపోయినా ఇంతకు మించి సిగ్గడిసి చెప్పడం ఆడికి కూడా బాగోదు కదా. ఇదిగో, ఇంకా 1 2 3 4
4 రోజుల వరకు చుట్టాడమ్మా. ఈలోగా నీ కూతురు నా అల్లుడి గదిలోకి వెళ్ళి తీరాలి. ఏటి సరేనా? అత్త, దానికి ముహూర్తాలేవీ లేవు, అది ఫిక్స్. వస్తానత్తా. ఎల్లొత్తం వైదేహి. పదరా. లారీ మొత్తం చూసేసింది, నువ్వు ఆ ఫోన్ ఆపేసి పద. ఇల్లు మైలైంది, మొత్తం ఇల్లంతా శుద్ధి చేయండి. గుడి మైల పడితే శుభ్రం చేస్తారు. గుడిలాంటి ఈ ఇంటిలోకి మైలు పడిన మనుషులొచ్చారు, అందుకే శుభ్రంగా కడిగి శుద్ధి చేయండి. మొత్తం ఇల్లంతా ఒక్క అడుగు కూడా వదలకుండా శుద్ధి చేయండి. ఏటేసీపీ గారు ఇలా వచ్చారు? శంకర్ వచ్చాడట కదండి. అధికారం ఉన్నోడు వస్తాడు, వచ్చినోడు అధికార దుర్వినియోగం చేశాడు కదా. చెప్పండి, చేశాడా లేదా? చేశాడు సార్, చాలా చేశాడు. అయ్యగారికి కాలు చూపించాడు, లహరమ్మ గారికి జరిగిందంతా ఫోన్లో చూపించాడు, అమ్మగారికి నరకం చూపించాడు సార్. మరి నీకేమనిపించలేదా? ఎందుకు అనిపించలేదయ్యా? ఇంత చేసినోడిని గొంతులో వేసి పూడ్చేయాలనిపించిందయ్యా. కానీ అమ్మగారు నా చేతులు కట్టేశారు, లేదంటే ఆడి కట్టె కాలిపోయి ఉండేది. కాశీ, వాడిని నేను అరెస్ట్ చేస్తాను. నువ్వొచ్చి కంప్లైంట్ ఇవ్వు, ఆ తర్వాత వాడి సంగతి చూస్తాను. అట్లాగే సార్. ఆగండి ఏసీపీ గారు. కాశీ, ఎక్కడికి? శంకర్ని అరెస్ట్ చేయడానికి. ఎందుకు? అల్లుడు అమ్మాయిని హింసించినా, అమ్మాయిని అడ్డం పెట్టుకొని అత్తగారిని టార్చర్ చేసినా అది నేరమే. ఒక మనిషి పక్క మనిషిని శారీరకంగా హింసించినా, మానసికంగా హింసించినా అది నేరమే. నేను బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ని. నేరం నా దృష్టికి వచ్చింది. నేరస్తుని అరెస్ట్ చేసి న్యాయం చేస్తాను. మీకెవరు చెప్పారని మీరు అరెస్ట్ చేస్తారు? కాశీ కంప్లైంట్ ఇస్తాడు. ఇవ్వడు. అమ్మా, మర్చిపోయావా కాశీ? అతను ఈ ఇంటి అల్లుడు. అమ్మా, దుర్మార్గుడైన వాడు ఇంటికి అల్లుడైతేనంటే అమ్మాయికి మొగుడైతే ఏంటి? చూడండి, ఇది మా ఇంటి వ్యవహారం. మీకు తెలియడమే ఈ ఇంటి పరువుకి సేటు. ఊరందరికీ తెలియడం ఈ ఇంటి పెద్ద పేరుకి సేటు. ఆయన ఫోటోకే కాలు చెప్పుని చూపించి ఆ కాలుని కాశీ భుజం మీద పెట్టి నొక్కించుకున్నాడంటే అతనిలో రాక్షసత్వం ఎంత దారుణంగా ఉందో ఆలోచించు.
పాపాల్ని అంతం చేయడానికి ఎవరో ఒకరిని పంపించు.